పాకిస్తాన్కి ఇప్పుడు అతిపెద్దదైనటువంటి సమస్య ఏంటంటే వాళ్ళు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దాదాపు 11,000 కోట్ల రూపాయలు పెట్టి చైనా దగ్గర నుంచి కొన్నారు. అలాగే టర్కీ ఇచ్చినవి కొన్ని వాడారు. ఇవన్నీ దగ్గర పెట్టుకుని ఇవన్నీ ధ్వంసమైనాయి. ఇప్పుడు మళ్ళీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సమకూర్చుకోవాలంటే వేల కోట్ల రూపాయల డబ్బులు అవసరం అవుతుంది. ప్లస్ భారత్తో దగ్గర ఉన్నటువంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కంట్రోల్ చేయగలిగినటువంటి లేదా భారత్ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు బ్రహ్మోస్ లాంటి వాటిని ఆకాష్ లాంటి వాటిని తట్టుకోగలగాలంటే చాలా పెద్ద ఎత్తున కావాలి. ఇవాళకి భారత్ని తట్టుకోవాలంటే కనీసం ఒక 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 10 లక్షల కోట్లు, 8,500 కోట్ల అప్పు కోసం పాకిస్తాన్లోని ఒక ప్రాంతమే రాసిచ్చేస్తుంది IMFకి. అట్లాగే 18,000 కోట్ల రూపాయల అప్పు కోసం అని చెప్పేసి చైనాకి ఒక రాష్ట్రం రాసిచ్చేసింది, బెలూచిస్తాన్ ప్రాంతాన్ని. అంత నీచ్ కమీన్ దేశం అది. కాబట్టి పాకిస్తాన్ ఇప్పుడు కోలుకోవాలంటే చాలా టైం తీసుకుంటుంది.